మారుతినగర్ సుబ్రహ్మణ్యం 2 hours 25 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఎలా అనిపించిందంటే సాగతీసిన ఇంకా లాజిక్స్ అవి పెద్దగా లేకపోయినా పర్వాలేదు అనుకుంటే కామెడీ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. లెంతీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కానీ మెయిన్ స్టోరీ చాలా లేట్గా స్టార్ట్ అయింది. అలాగే సెకండ్ హాఫ్ ఓకే ఇష్గా వెళ్ళి మళ్ళీ క్లైమాక్స్ బాగుంటుంది. ఇదే స్టోరీని ఇంకొంచెం తక్కువ రన్ టైంలో తీసుకుంటే ఇంకా ఎక్కువ సాటిస్ఫైయింగ్గా మారుండేది. బట్ స్టిల్ ఒకసారి చూడొచ్చు. అలాగే రీసెంట్గా మనం ప్రమోట్ చేసిన మొదలెక్కుతో ఇంకోసారి అనే సిరీస్లోని ఒక 5 episodes రిలీజ్ అయ్యాయి. రెస్పాన్స్ కూడా పాజిటివ్గానే ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, మీ ఫ్రీ టైంలో ఒకసారి చూసేయండి. ఇక ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హీరోయిన్తో రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లోను, సాంగ్లోను, ఇంకా సెకండ్ హాఫ్లోను. అవి పర్లేదు అనుకుంటే చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఎప్పుడో రావాల్సిన గవర్నమెంట్ జాబ్ హోల్డ్లో ఉండడంతో చేస్తే గవర్నమెంట్ జాబ్నే చేస్తాననే పంతంతో 25 సంవత్సరాలు ఖాళీగా ఉన్న సుబ్రహ్మణ్యంకి ఒకరోజు ఏం జరిగింది, దానివల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: వన్ మ్యాన్ షో అనేలా రావు రమేష్ గారి ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ ఇంటర్వెల్లో. ఇతనికి అంకిత్ కోయ గారికి మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఫన్నీగా కాసేపు నవ్వుకోవడానికి బాగున్నాయి. మూవీని చూడడానికి కారణం కూడా ఇదే. అంకిత్ కోయ గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఇక స్టోరీ చాలా సింపుల్నే కానీ కొత్తగానే ఉంది. ఇంద్రజ గారు, హర్షవర్ధన్ గారు, అజయ్ గారు, ఇంకా హీరోయిన్, ఇలా వీళ్ళ చుట్టూ సినిమాలో ఉండేది చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్నే కానీ అందరూ బాగానే నటించారు. స్టార్టింగ్లో నాకు సాంగ్స్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు. అల్లు అర్జున్ గారి ప్రీవియస్ మూవీస్ రిఫరెన్స్ వస్తూ ఉంటుంది. ఒక సింపుల్ స్టోరీని మ్యాక్సిమం ఆ మూమెంట్ క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్తో కామెడీతో రన్ చేశారు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. మైనస్ పాయింట్స్: ఫస్ట్ నాకు ఆ సెట్టింగ్ అంతా చూసి సెకండ్ హాఫ్లో ఇంకా ఎక్కువ ఎమోషనల్ సీన్స్ ఉంటాయేమో అనుకున్నా, కానీ లేవు. మూవీని బాగా స్ట్రెచ్ చేశారు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ ఇంకెప్పుడు అనేలా స్ట్రెచ్చింగ్ అయితే సెకండ్ హాఫ్లో ఏదో ఒకటి చేసే ప్రాబ్లం ఇంకొంచెం పెంచుదాం అన్నట్టు అదే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. లాజిక్స్ గోస్ ఫర్ ఎ టాస్. మోసం చేసిన వాడు సడన్గా దొరికిపోయి మాయమైపోవడం ఏంటి, ఇలాంటివన్నీ ఇంకా మ్యాజిక్లు అనుకోవడమే. లవ్ సీన్స్ అవి అంత అక్కర్లేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కొన్ని కామెడీ సీన్స్ కోసం అలాగే పర్ఫార్మెన్సెస్ కోసం ఒకసారి అలా చూసేయచ్చు. బట్ కొంచెం లెంతీగా అనిపిస్తుంది. ఇట్స్ ఎ వాచబుల్ ఫిల్మ్ ఫర్ కామెడీ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.